హలో నమస్తే, నేను మీ సాయి. ప్రస్తుతం మనం వరంగల్ గ్రంథాలయంలో ఉన్నాము. ఇప్పుడు విద్యార్థి సమస్యల గురించి మనతో మాట్లాడడానికి ఒక బ్రదర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే. చెప్పండి బ్రదర్. అంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో మీకు జాబ్ క్యాలెండర్ వేస్తా అని చెప్పేసి మాట ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ విధంగా మీకు నోటిఫికేషన్లు వేస్తూ ఉందా? మరి వేస్తూ ఉంటుంది కానీ వేయట్లేదు. దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది కాబట్టి వేయడం లేదు. కాబట్టి 2 సంవత్సరాల పైన నుండి ప్రిపేర్ అవుతున్నాం. కాబట్టి ఇప్పటివరకు ఏ నోటిఫికేషన్ అంటూ ఏం లేదు. మాకు అన్ని మాటలు చెప్తున్నారు కాబట్టి ఏది ఒకటి కూడా అందులో నిజమైనది మాట అనేది లేదు. అన్ని నిర్లక్ష్యం అయిపోయాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదో విధంగా చేసి మా బాధలను మా సమస్యలను పరిష్కరించేందుకు ఆయన మంచి నిర్ణయం తీసుకోవాలని నమ్మనాయి. ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చింది. ఇప్పుడు విద్యార్థుల సమస్యలకు వచ్చేసరికి పట్టించుకునే పరిస్థితిలో ఉంది. మరి ఎందుకంటారు? అది ప్రభుత్వము అసలు ఇంతవరకు దానికి అసలు నిర్లక్ష్యం చేయడం వలన ఇట్లా అయిపోతుంది. కనీసం పట్టించుకోవడం లేదు కదా. 2 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 2 సంవత్సరాల నుండి వేయడం లేదు. కనీసం ఇచ్చిన మాట కూడా అసలు లేదు. జీపీఓ అన్నారు, ఎస్ఏ కానిస్టేబుల్ అన్నారు, అది కూడా లేదు. కనీసం గ్రూప్స్ పడుతున్నాయి అన్నాడు, అది కూడా లేదు. మరి దానికి గల నిర్లక్ష్యం ఏందనేది ప్రభుత్వమే నిర్ణయించి వారు ఆలోచించి మనం చేయాలి కదా. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి 60,000 ఉద్యోగాలు వేసినా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. 60,000 ఉద్యోగాలు వేసిండా బ్రదర్? 60,000 ఉద్యోగాలు ఎక్కడ వేస్తారు? వేయలే కదా. 60,000 ఉద్యోగాలు అనేది ఇంకేం పడలేదు. ఖాళీ కాంట్రాక్ట్ బేస్కు వేశారన్నారు. కాబట్టి అవి కూడా తక్కువనే వేశారు. కాబట్టి ఇంకా గవర్నమెంట్ పోస్టులు అనేది ఏం రిలీజ్ కాలేదు. అంటే విద్యార్థులు రోజు చూసుకున్నట్టయితే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకు అని అంటే వాళ్ళకు నోటిఫికేషన్ లేకనే వాళ్ళు ర్యాలీలు చేయడం జరుగుతుంది. గత నెల రోజుల క్రితం ఇక్కడ హన్మకొండ సెంట్రల్ లైబ్రరీ ముందు కూడా 4 బాటల దగ్గర కూడా చేయడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ వేయడం పోవడం వల్ల కదా వాళ్ళు ర్యాలీలు చేయడం. వాళ్ళ బాధలు అనేవి కొన్ని తీరిస్తే వాళ్ళు అట్లా రోడ్లపైన ర్యాలీలు చేయరు కదా. అంటే మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నియామకాలు, నిధులు అనే పేరు మీద. మరి నియామకాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఏం చేస్తా ఉన్నాయి ప్రభుత్వం? అది గవర్నమెంట్కే తెలిసి ఉండాలి. అది ఇప్పుడు అది మేము చెప్పడం అని కాదు, స్టూడెంట్స్ చెప్పడం అని కాదు, గవర్నమెంట్కే తెలిసి ఉండాలి. అంటే దేనికోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు గవర్నమెంట్? నేను ఎస్ఏకి ప్రిపేర్ అవుతున్నాను. అంటే ఎస్ఏ కానిస్టేబుల్ ఇప్పుడు పడతా అనే నమ్మకం ఉందా మీకు? నాకు నమ్మకం అనేది లేదు. ఇటు గత 2 సంవత్సరాల నుండి ఇదే మాట చెప్తున్నారు. నోటిఫికేషన్ అంటున్నారు కానీ లేదు, అదేం లేదు. ఖాళీలు అయితే చూపెట్టారు కానీ ఇంతవరకు అయితే ఏమో లేదు. అంటే మరి నెలకు ఎంత ఖర్చు అవుతా ఉంది? మరి ఇంటి మీద భారం పడట్లేదు? నెలకు ఒక 8-9 వేలు ఖర్చు అవుతుంది. 8-9 వేలు ఖర్చు అవుతుంది. ఇంటి మీద భారం పడట్లేదా? పడుతుంది. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. అసలు తెలియదు. పార్ట్ టైం జాబ్ అంటూ ఏం లేదు. మా తల్లిదండ్రులు కష్టపడి పని చేసుకుంటూ వాళ్ళు సంపాదించిన దానంలో మాకు కొద్ది పంపుతుంటూ మేము చదువుకోవడం జరుగుతుంది. నెలకు ఒక 4,000 హాస్టల్ ఫీజు కట్టడం జరుగుతుంది. 3,000 మా పాకెట్ మనీ, 1,000 రూపాయలు మా ఖర్చు. అంటే ఇప్పుడు విద్యార్థుల నుండి ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మరి మీరు చెప్పాలనుకుంటే నోటిఫికేషన్ వేయాలండి. మాకు అదే కదా, నోటిఫికేషన్ కోసమే కదా. మేము దానికోసం మేము దేనికోసం గొడవ అంటూ అనేది ఏం లేదు. మాకేదో ర్యాలీలు పెట్టుకోవాలి, ఏదో గొడవ కావాలని మాకేం లేదు. మాకు నోటిఫికేషన్ కావాలని మా బాధ. అంటే గత ప్రభుత్వం కూడా విద్యార్థులను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటే ప్రభుత్వానికి గద్దెదించిన పరిస్థితి కనిపించాము. మరి ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో పోతా ఉంది. ఇది కూడా ఈ సేమ్ అదే రీతిలో వచ్చింది. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఏదో ఒకటి చేస్తా అని చెప్పి చేస్తారు. అంతకు మించి ఇందులో ఏం లేదండి. ఎంతోమంది నిరుద్యోగులు డిఎస్సి గురించి, నోటిఫికేషన్ గురించి చూస్తుండ్రు, చదువుకుంటుండ్రు. ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో సమస్యలతోని ఇక్కడ లైబ్రరీలో 10 సంవత్సరాల నుండి సంవత్సరాల నుంచి మీకు డబ్బులు ఎక్కడి నుండి వస్తూ ఉన్నాయి? మరి ప్రిపరేషన్కి డబ్బులు అంటే ఇక పేరెంట్స్ కొంచెం వాళ్ళు ముసలోళ్ళు, వాళ్ళు ప్యాకెట్ మనీ కూడా వాళ్ళు ఇవ్వలేరు. అంటే ఇట్లా పనికి పోయి ఇట్లా లేబర్ పని అడ్డ మీదకి పనికి పోయి చదువుకుంటున్నారు. అంటే మీరు ఏదైనా పార్ట్ టైం జాబ్ లాగా చేసి చదువుకుంటున్నారా? లేదంటే పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుంది. పార్ట్ టైం జాబ్ కానీ ఏదైనా పని ఉంటే పనికి పోయి అట్లా. అంటే 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు మీరు ప్రిపరేషన్? ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, 10-15 సంవత్సరాలు. అంటే 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదా? అంటే నోటిఫికేషన్ వచ్చింది కానీ మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అంతే. అంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఆధారంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందా ప్రభుత్వం? జాబ్ క్యాలెండర్గా చేస్తలేదు కదా. ఇప్పుడు నోటిఫికేషన్ ఇప్పుడు రావాలి డిఎస్సి. ఒక డిఎస్సి వస్తే ఇప్పుడు మళ్ళీ టెట్ అయిపోయింది. ఒక డిఎస్సి కూడా వస్తే మాకు ఏమన్నా ఉద్యోగ అవకాశాలు, Group 1 కానీ Group 2, Group 3 ఇవి నోటిఫికేషన్లు, డిఎస్సి ఇంకా ఏమన్నా వస్తే. మరి జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేసింది ప్రభుత్వం? మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కానీ నోటిఫికేషన్ రావట్లేదు. నోటిఫికేషన్ వస్తే మేము ఏమన్నా జాబ్ పర్పస్. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అన్నది. మరి 2 లక్షల ఉద్యోగాలు అమలు అంటే ఇచ్చిందా?
2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చింది? ఇక్కడ ఏం రాలేదు. ఈ టెట్ రాసినా టెట్ కూడా క్వాలిఫై అవుతలేరు ఇవ్వరు. ఎందుకోసం అంటే అది ఎట్లనో మరి ఇంత విద్యార్థులు చదువుకోలేకనా లేదా ప్రశ్నపత్రం కూడా కొంచెం హార్డ్గా ఇస్తుంది. ఆ క్వశ్చన్ కూడా కొంచెం వేరే అంతా. నేను నాది 2012 అయిపోయింది బీఈడి ఎల్బీ కాలేజ్. అప్పుడే నేను అప్పుడు అయిపోగానే అప్పుడు మన ఉమ్మడి తెలంగాణ ఉండే ఆంధ్రప్రదేశ్. అప్పుడు మనం ఇంకా తెలంగాణ రాలేదు. అప్పుడే నేను ఫస్ట్ టైంలో పాస్ అయినా 10 మార్కులు ఎక్కువనే వచ్చినాయి. ఎస్సీ మాది. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నాం మరి? అయితే ఇట్లా చదువుకునే వాళ్ళని కూడా వాళ్ళకి పాస్ చేసి కొంచెం పేపర్ అనేది అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. చాలామంది బాధపడుతున్నాను, ఎందుకంటే మొన్న టెట్ రాసిన వాళ్ళకు 30 మార్కులు వచ్చినాయి. నేను కూడా చాలా కష్టపడ్డా. ఒక 5-6 వేలు ఖర్చు అయింది. తిండి అన్ని అకాడమిషన్ మొత్తం ఒక 10,000 ఖర్చు వచ్చింది. అయినా నాకు 55 మార్కులు వచ్చినాయి. మరి ఘోరం. హలో అన్న, చెప్పండి. ఇప్పుడు విద్యార్థులకు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదని చెప్పేసి విద్యార్థులు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. దీనికి ఏం చెప్తారు మరి? అయితే మనకు భారతదేశ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్ బేస్డ్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ. మన ప్రభుత్వ ఉద్యోగాల మీద కాకుండా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ కూడా ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాకుండా, సాఫ్ట్వేర్ ఒక ఇండస్ట్రీ కాదు. నా పేరు డాక్టర్ కుపాల్, ప్రజెంట్లీ పోస్ట్ డాక్టర్ ఫెలో మెడికల్ టెక్నాలజీ, వర్కింగ్ యాజ్ ఏ ప్రొఫెసర్ డీన్ రీసెర్చ్ సెంటర్ పరిశోధన శాస్త్రవేత్త, గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేస్ వర్క్ చేస్తున్నాను. 5 years అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ వర్క్ చేశాను. ఇప్పుడు పోస్ట్ డాక్టర్ ఫెలో ఫైనల్ సెమిస్టర్ ఉంది. కంప్యూటర్ వైద్య శాస్త్రవేత్త, గవర్నమెంట్ జాబ్ కాంట్రాక్ట్ బేస్ జాబ్ చేసుకుంటేనే పోస్ట్ డాక్టర్ ఫెలో చేస్తున్నాను. అంటే ఇప్పుడున్న యువత గవర్నమెంట్ జాబ్లకే ఎక్కువ మొగ్గు చూపుతుంది. అయితే మనం ప్రజెంట్గా ఎట్లా ఆలోచించాలంటే, ఇప్పుడు కొన్ని 20 సంవత్సరాల కింద ఉన్న పద్ధతి ఏది ఉంది అంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్సే ముఖ్యం అనుకునేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మారిపోయింది. ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్స్ అయినా కూడా ఇండస్ట్రీలో కూడా మంచి శాలరీ వస్తుంది. అయితే గవర్నమెంట్ జాబ్స్ వస్తే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుందని నమ్మకం. అయితే ప్రైవేట్లో కూడా కొన్ని మంచి శాలరీస్ వస్తున్నాయి.